మీకు తెలుసా, తెలంగాణలో 84% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈ 4 డిస్ట్రిక్ట్ నుంచే అవుతాయి. అందులో సంగారెడ్డి ఒక ఎక్స్పోర్ట్ పవర్ హౌస్గా మారబోతుంది. వెల్కమ్ టు 30 డేస్ ఆఫ్ 30 అప్కమింగ్ ఎక్స్పోర్ట్ డిస్ట్రిక్ట్స్. డిస్ట్రిక్ట్ ఎకనామీలో ఎక్స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సంగారెడ్డి ఈ రేస్లో ముందుంది. ఈ డిస్ట్రిక్ట్లో 28% ఆర్గానిక్ కెమికల్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే 60% ఆఫ్ ఇండియాస్ లిక్విడ్ డైలిక్విడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కోసం చాలా ఇంపార్టెంట్. ఇవి కాక పారాసిటమాల్, పెన్సిలిన్, సల్ఫోనమైన్స్ లాంటి ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. కానీ ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి? ఆన్సర్ చాలా సింపుల్. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్. అండ్ మనం ఇక్కడ ఖాళీ ఎక్స్పోర్ట్స్ గురించి కాదు, సంగారెడ్డి స్ట్రాటజిక్ లొకేషన్ పెద్ద ఎక్స్పోర్ట్ హబ్గా మార్చింది. రైల్ కనెక్టివిటీ చూసుకుంటే దగ్గరలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది. రోడ్ చూసుకుంటే NH65 ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది. అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 60 to 70 minutes దగ్గరలో ఉంది. మీ డిస్ట్రిక్ట్ కూడా ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి ఏం ఎక్స్పోర్ట్ అవుతాయో చెప్పండి. నువ్వు తెలంగాణ అయితే ఈ రీల్ పక్కా షేర్ చేయండి.